ఎస్ ప్రసాద్ గారు, ఇది సంపద సృష్టి అంటారా లేకపోతే అప్పు అంటారా? ఏదైతేనేమి ఈరోజు పెట్టుబడి సాయం అనేది విద్యార్థులకు విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, ఈ హాస్టల్ ఫీ వీటికి ఏదో కొంత రుసుము చెల్లిస్తారు. ఈ రెండు ఆగిపోయాయి. ఇమీడియట్ చేయాల్సిన పనులు ఇప్పుడు ఏంటంటే విద్యార్థులు నెక్స్ట్ కోర్సు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ కాలేజ్ సర్టిఫికేట్ ఇవ్వదు. సర్టిఫికేట్ ఇవ్వకపోతే ఏమవుతుంది? వాళ్ళు వెళ్ళి జాయిన్ కాలేరు. ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు. అదే సమయంలో పెట్టుబడి సాయం రైతులకు ఇవేవి అందట్లేదు. అప్పులేమో 3 వారాల్లో 7,000 కోట్లు, 7,000 కోట్ల రూపాయలు 3 వారాలకే. సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు మా గురుగారు తిరుపతిరావు గారి ప్రత్యేక నమస్కారాలు. సార్, నేను ఒక విషయం చెప్పగలను సార్. ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎవరైనా అనుకుంటే గత ముఖ్యమంత్రుల యొక్క త్యాగ ఫలాల యొక్క సారాంశం ఏంటంటే ఆర్బీఐ అండ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎవడ ఏమన్నా కాదన్నా సరే పొదుపుగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ధర్మం అని రేపు సెప్టెంబర్ లోపున ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ 1 lakh crores ఆంధ్రప్రదేశ్ బెస్ట్ యూటిలైజేషన్ చేసుకోవచ్చు. అది ఏ గవర్నమెంట్ అని రావనండి. నా గత విశ్లేషణ మీరు ఎవరైనా వింటే కృష్ణ క్లియర్గా అర్థమవుతుంది. దానికి ప్రతిదానికి ఒక పునాది ఉంటుంది సార్. మనకి బైఫర్కేషన్ అప్పుడు స్టేట్ గవర్నమెంట్ లైబిలిటీస్ అండ్ నాన్ గ్యారంటీడ్ పిఎస్యూ లైబిలిటీస్ తీసుకుంటే 1,53,346.8 కోట్లు అంటే బైఫర్కేషన్ అప్పుడు. అది తెలుగుదేశం ధర్మం అని 4,12,288 కోట్లు అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లాస్ట్ 5 years లో అది 6,51,789.07. ఇది కాగ్ రిపోర్ట్ లో లైబిలిటీస్ ఓవర్ డిఫరెంట్ పీరియడ్స్ చూసుకుంటే 21.87 వెసెస్ 12.69 crores 12.69% అన్నది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఎస్టాబ్లిష్డ్ ఫిగర్. దీనివల్ల కాగ్ రిపోర్ట్ ఇంక్లూజివ్ పవర్ సెక్టర్స్ లైబిలిటీస్ లో కూడా, పబ్లిక్ సెక్టర్ లైబిలిటీస్ లో కూడా చూపిస్తే అది 30.74 అన్నది తెలుగుదేశం గవర్నమెంట్ అనుకుంటే ఎన్డీఏ ఇది -5.85 crores. ఎవరెవరో ఏదో చెప్పినట్టు ఈ 10 లక్షలు 11 లక్షలు కాకుండా మన నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో 4,42,442 కోట్లు మార్చి 23కి అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 24 ఫైనాన్షియల్ బడ్జెట్స్ ఇంకా పెట్టలేదు. బడ్జెట్ సెక్షన్ స్టార్ట్ అయితే దాంట్లో స్టాటిస్టికల్ ఫిగర్ పర్ఫెక్ట్ గా వస్తుంది. తెలుగుదేశం గవర్నమెంట్ లో 2,71,797.56 బైఫర్కేషన్ అప్పుడు 1,18,050 కోట్లు. ఇవన్నీ సారాంశాల్లో మనకి ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని 1,00,000 కోట్లు ఆర్బీఐ మనకి ఒక వరప్రదాయానికి కింద ఇచ్చింది. మీరు గతంలో చంద్రబాబు నాయుడు రాత్రి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ నేను సంపద సృష్టిస్తాను, గూగుల్, అలెక్సా ఈ పెట్టగలని చెప్పడానికి గల కారణం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు చేసిన ఫైనాన్షియల్ రెగ్యులారిటీస్ మీద. ఎందుకంటే కేంద్రం చెప్పిన కొన్ని సంస్కరణలు అమలు చేస్తేనే ఎఫ్ఆర్బిఎం పరిమితి పెరుగుతుంది. 4 సంస్కరణలు తీసుకొచ్చింది, ఒక్కో దానికి 0.5% పెట్టింది. ఆ లెక్కన విద్యుత్ రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు దాని మీటర్లు పెడితే దానికి 0.5% ఇస్తారు. మున్సిపాలిటీల్లో ట్యాక్సులు పెంచాలి, విపరీతంగా వాళ్ళు చెప్పిన స్థాయిలో ట్యాక్సులు పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయగలిగితే, ఇదే కదా కేసీఆర్ గారు కొట్లాడింది. అక్కడ కొట్లాడితే అప్పుడు ఒక 0.5% పెంచుతారు. అట్లా చేసుకుంటూ పోతే మనకి ఒక 2% పెరుగుతుంది. ఈశ్వర్ గారు, నేను ఎందుకే చెప్తున్నాను, గత ప్రభుత్వం ఏ పనులు అయితే చేశారో అపవాదులు మోసుకుంటూ అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సార్, కేంద్ర ప్రభుత్వం విద్యుత్ మోటార్ల దానికి విద్యుత్ సంస్కరణలను పేరు పెట్టి 0.5% ఎఫ్ఆర్బిఎం పెంచుకోవడానికి ఛాన్స్ ఇస్తే, ఇన్ ద సేమ్ సినారియో చెత్త పన్ను అన్న అపవాదం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోస్తే దానివల్ల వచ్చిన 5% తోనూ ఈ ఓవరాల్ గా ఈ బడ్డెన్ ని ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని ఎన్హాన్స్ చేసి అపవాదులు జగన్మోహన్ రెడ్డి మోసి వీళ్ళకి 1,00,000 కోట్ల ఆర్థిక పనుల్లో చూడండి కట్టం వేసినట్టు ఈ సెప్టెంబర్ ఎండింగ్ లోపున ఇచ్చే కార్యక్రమానికి మీరు చెప్పిన ఆ పథకాలన్నిటికీ గండి కొడుతూ ఇవాళ ఇంటింటికి వాలంటీర్ల నోట్లో మట్టి కొట్టి తెలుగుదేశం కార్యకర్తలు అంటే సచివాలయ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులతోనూ ఈ పని చేయించి పొద్దున్నే 12 గంటల 1 గంటకెళ్ళగా 50% కంప్లీట్ చేసాం. గత ప్రభుత్వంలో అయితే 4 రోజులు అన్న అపవాదులు మోయడం. ఇది దేనికైనా ఆద్యుడెవడు, గడపకి తీసుకెళ్లి పెన్షన్ అందించిన వాడు ఎవడు అన్నది మాత్రం ఇప్పుడు ఎవరు రికలెక్ట్ చేసుకోరు. గడపకి తీసుకెళ్లి ఎమ్మెల్యే స్థాయిలోనే ఇదే పని కదా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిన పని. గడపకి ఎమ్మెల్యేలు తిప్పే కార్యక్రమంలో ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి కూడా తగుదనమా అని వాళ్ళు వెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి తెరలేపితే వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరాలు కాకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్ 1,00,000 కోట్లు రేపు సెప్టెంబర్ లోపల ఏ ప్రాతిపదిక పెరిగిందో దానికి బేసిక్ వర్క్ లేకుండా ఈ అభంశుభం తెలియని రాతలతో ప్రజల్ని పక్కదారి పట్టించి ప్రభుత్వ స్థాపనలకు ఉపయోగపడే వార్తల్నే ప్రామాణికంగా తీసుకుంటే అలాంటి విశ్లేషకుల దగ్గర సమాధానం ఉండదు సార్. ఇంకోటి చెప్తున్నా, ప్రతి మంగళవారం మీరు గమనిస్తే లేదో వీళ్ళు కూడా ఇవాళ అదృష్టానికి రెండో మంగళవారంకి వచ్చే
ఇది మొదటి బంగాళారంగ విడతలో వాయిదాలకి మాత్రమే పరిమితం చేయగలిగితే కేంద్ర ప్రభుత్వ స్థాయికి, ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి, అందుకని 1వ తారీఖు ఎఫ్ఆర్బి బాండ్స్ వేలంలో మంగళవారం డబ్బులు వస్తున్నాయి. తెల్లారితే మంగళవారమే వస్తాయి తప్ప సోమవారం వచ్చే ప్రసక్తి లేదు, ఫస్ట్ వీక్ లో వచ్చే ప్రసక్తి లేని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. దాని వల్ల వచ్చిన పర్యవసానం నుండి క్యాలెండర్ 1వ తారీఖు బదులు 15వ తారీఖు క్యాలెండర్ తిరిగింది. మీరు ఇది గమనించండి. ఈ 15వ తారీఖు వచ్చే స్లాట్స్ లో ఫస్ట్ అండ్ ఫస్ట్ లో పెన్షన్లు ఎప్పుడు ఫస్ట్ వీక్ కాగివి కాదు, జీతాలకి ప్రభుత్వ ఉద్యోగులకి ఒడిదుడుకులతో 15వ తారీఖు లోపల ఇచ్చే కార్యక్రమం తెరలేపడ్డది. దీనికి అపవాదం ఎవరు మోసారు? ప్రభుత్వం. 30 రోజులు కదండి, 15 నుంచి 30 నెక్స్ట్ మంత్ 15వ తారీఖు తప్పున క్యాలెండర్, సైకిల్ క్యాలెండర్ గవర్నమెంట్ కి అనుగుణంగా తిప్పడం అన్నది ప్రభుత్వం చేసుకున్న విధానం, లేదా ఎఫ్ఆర్పిఎం లిమిట్ కి అనుగుణంగా చేసుకున్న విధానంకు అపవాదం మోసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. దీన్ని ఎవరేం చేయగలుగుతారు? ఇవాళ మీరు ఆ టెన్యూర్ చూడండి, ఆ 1000 కోట్లు, ఇవాళ 5 కోట్లు 2వ విడత వేలంలో ఆ ఒక్క 5 కోట్లు 5,000 కోట్లు కూడా ఒకే ప్రమాణికంగా వచ్చేలేదు. ఓ దానికి 17 ఏళ్ళు టెన్యూర్, ఓ దానికి 21 ఏళ్ళు, ఓ దానికి 19 ఏళ్ళు, 12 ఏళ్ళు లెక్కరిస్తున్నారు. అంటే ఈ శాశ్వత పథకానికి తెరలేపిన ఈ దాంట్లో అప్పులు ఊపిలో కొట్టుకుపోతున్న రాష్ట్రం కింద అభివర్ణించిన వాళ్ళు సంపద సృష్టిస్తామని కబుర్లు చెప్పిన తర్వాత ఇవాళ చేస్తున్న మాట్లాడి చెప్పండి. పోలవరం విషయంకి వస్తే కూడా అదే మంగళవారం కబుర్లు. నాకు అర్థం కాదు కాపర్ సార్. డ్యామ్కి 2 పక్కల కాలువలు కాంక్రీట్ వేయకుండా అది కింద నుంచి కేంద్రీకరణ మొత్తం పోయిందంటే ఏం పని చేశారని అడుగుతున్నారు. 72% పని చేసిన క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు 2% కూడా పని చేయని వైఎస్ఆర్సీపీకి అపవాదం వేస్తూ ఎక్కడ మీద దీని ప్రాబ్లం అంతా వైఎస్ఆర్సీపీ మీద అపవాదం వస్తుంటే ఎవరేం చేయగలుగుతారండి? ఇక్కడ మీకు శాశ్వతంగా ఒక సమస్యకి పరిష్కారం దిశగా వెళ్తున్న దగ్గర పెద్దలు మా పూర్తి తిరుపతిరావు గారు ఇప్పుడు ఎఫ్ఆర్ఎం లిమిట్లు ఎవరు ఇచ్చారన్న దాని మీద రాష్ట్రం చేసుకున్న పుణ్యమా, రాష్ట్రం చేసుకున్న పనితీరా అని చెప్పానండి. ఏదో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దాంట్లో కూడా మీరు మిగిలిన రాష్ట్రాలకు ఎందుకంటే ఆ వెసులుబాటు లేదు. నేను ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్ ప్రకారం పరిధిని సద్వినియోగపరిచిన ఒక రాష్ట్రం కింద అభివర్ణించిన ఆంధ్రప్రదేశ్ కి అపవాదం మోసే కార్యక్రమం తెరలేపినప్పుడు వీళ్ళు వచ్చి సంపద సృష్టిస్తామని ప్రభుత్వ స్థాపన అయిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 weeks లోనే 7,000 కోట్లు అప్పులు చేస్తారంటే ఏం చెప్పాలా? అందుకే ఒక సామెత ఉంటుంది సార్, ఆవు గట్టును మేస్తే దూడలు శీలం అయింది కదా. కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ ధర, ఐఎంఎఫ్ ధర ఇష్టం ఎప్పటిగా అప్పులు చేసుకుని తిరుగుతున్నప్పుడు రాష్ట్రం ఎఫ్ఆర్ఎం లిమిట్లకు కాకుండా ఇంకేం చేస్తుంది? ఇది మాట్లాడమంటే ఎవరు మాట్లాడరు. తిరుపతిరావు గారు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది కేవలం 100 కోట్ల రూపాయల డబ్బులు ఖజానాలో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 5,000 కోట్లు క్యాష్ పెట్టారు. 100 కోట్లు కదండి వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం. అగ్రిగేట్ న రోజుకి 357 కోట్లు రాష్ట్ర ఖజానాకు వస్తున్నది. బేసిక్ అవగాహన కూడా లేకుండా కూర్చున్న పని చేస్తారు వాళ్ళు. రాష్ట్ర ఖజానాకి 357 కోట్లు డబ్బులు 5,000 కోట్లు ఆల్రెడీ ఉంది. రెండోది శాలరీలు ఇచ్చేసి నాకు, ఎందుకంటే 4వ తారీఖు కదా ఎన్నికలు వచ్చినా, అప్పటికే శాలరీలు కూడా పడిపోయి ఉన్నాయి. సో పోయిన ఏదైతే జూన్ నెలకు సంబంధించిన దాంట్లో ఇంకంటే ఇప్పుడు వాళ్ళు 5,000 కోట్లు డబ్బులు ఉండగా ఇంకా 7,000 కోట్ల రూపాయలు ఈ రోజు 5,000 కోట్లు పెట్టిపోయారు. 5,000 కోట్ల డబ్బులు దట్టు మళ్ళీ మిగిలిన పథకాలకు సంబంధించిన కూడా ఆ డబ్బులు కూడా అన్నింటినీ వేసేసాం ఆల్రెడీ అందరి ఖాతాల్లో కూడా. ఇది ఎలక్షన్ అయిపోయినా కూడా ఖాతాల్లో వేసాం. అది మా క్రెడిబిలిటీ. తర్వాత ఇది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కూడా వెంటనే అయిపోయింది కదా. ఎలక్షన్ అయిపోయినా అది ఎలక్షన్స్ ముందు వెళ్తే ఎన్నికల కోడ్ వల్ల ఆపించారు వీళ్ళే. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని ఆల్రెడీ డిపాజిట్ చేశారు దానికి సంబంధించినటువంటి దాంట్లో.